హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తయ్య వంటలు. సో ఈ వీడియోలో మనం కోడిగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో చాలామంది బిగినర్స్ చేసినప్పుడు సరిగ్గా గ్రేవీ రాదు, లేకపోతే కొంచెం పులుపు అటు ఇటుగా అవుతుంది. సో ఈ వీడియోలో మాత్రం పర్ఫెక్ట్గా చూస్తే మీకు ఎలా చేయాలన్నది క్లియర్గా తెలుస్తుంది. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ముందుగా 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 టమాటా లేదా 2 టమాటాలు, పెద్దవైతే 1 సరిపోతుంది, యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, అలాగే ఆనియన్స్ని అండ్ టమాటాని కూడా ఒకేసారి వేసేయచ్చు. ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి అన్నీ. సో ఈ కర్రీకి అయితే మనం నార్మల్గా కుక్ చేసే కర్రీస్ కన్నా కూడా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనము 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం యాడ్ చేసుకోవాలి. సో కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్లయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని బాగా చిక్కగా యాడ్ చేసుకోవాలి. సో పులుపును కూడా మీరు ఎంత తింటే అంతకి తగ్గట్లు మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పులుసు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టుకొని మగ్గించుకుంటే మాత్రం మొత్తం మనకి చిక్కగా అయిపోతుంది. సో వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇలానే గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా కర్రీలో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో రెసిపీ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అత్తయ్య వంటలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.